అది ప్రసాద్ మరియు శారద గారి పెద్ద ఇల్లు. 3 కొడుకులు 3 కోడళ్లు ఉన్న ఆ కుటుంబం చాలా పెద్దది. పెద్ద కోడలు అనామిక పద్ధతిగా కష్టపడి పనిచేసే స్వభావం కలది. రెండో కోడలు అవని తెలివైనది. కాని ఏ పని చేసినా దానికి ఒక టెక్నాలజీ షార్ట్ కట్ వెతకాలని చూస్తుంది. ఇక మూడో కోడలు అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోమరిపోతు కోడళ్లలో అగ్రస్థానం. కంటికి కనిపించని పనులు తప్ప ఏ శారీరక శ్రమను అస్సలు చేయదు. చూడండమ్మ కోడళ్ళు, ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని చాలా పెద్ద ఎత్తున చెయ్యాలి. మీ మామయ్య చాలా మందిని పిలిచాడు. సుమారు 100 మందికి తగ్గకుండా వస్తారు. భోజనాలు అయితే అద్భుతంగా చెయ్యాలి. ఇక ఈ పని అంతా మీదే. అలాగే అత్తయ్య, మీరు చెప్పండి, మేము చేస్తాం. వంటలకి సంబంధించిన పనులన్నీ ఒక లిస్టు తయారు చేద్దాం. అత్తయ్య, వంటలంటే ఓకే, కానీ అంతమందికి వంట చేయాలంటే ఎంత రైస్ కావాలి? కిలోల అన్నం వండాలి. అంత పెద్ద గిన్నెలు, అంత స్టవ్ ఎక్కడున్నాయి మన దగ్గర? మనం క్యాటరింగ్ ఆర్డర్ చేద్దాం. ఆన్లైన్లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. వద్దా అవని, ఇది మన సాంప్రదాయం. మన చేతి వంట రుచి ముందు ఆ క్యాటరింగ్లు ఏమీ కాదులే. నేను అద్భుతమైన గిన్నెలు తెప్పిస్తాను. అన్నం వండడం మీరు 3 కలిసి పంచుకోవాలి. అంజలి ఒక్కసారిగా కంగారుపడి తలబట్టుకుంటుంది. అత్తయ్య, నాకొక్క ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటమ్మా అంజలి, ఉదయం నుంచి నీ ముఖం ఎందుకో కల తప్పొందేంటి? అత్తయ్య, నాకు రాత్రి నిద్ర సరిగా పట్టలేదు. ఉదయాన్నే లేవగానే నా కుడి చేతి కండరాల్లో భయంకరమైన పెయిన్ మొదలయ్యింది. ఇది నేను సిటీలో డాక్టర్కి చూపించిన గిన్నెత్తుకోలేని గాయాలనే సమస్య. ఆ రోజు నుంచే నేను పనులు మానేశాను. ఇప్పుడేమో కిలోల రైస్ గిన్నెత్తాలంటే... అంజలి, ఎప్పుడు ఒకటే సాకు. ఆ గిన్నెత్తుకోలేని గాయాలనేది పెళ్ళైనప్పటి నుంచి నీకు ప్రతి పండకి వస్తూనే ఉన్నాయిలే. కనీసం ఆ సమస్యకైనా శాశ్వత చికిత్స చేయించుకోవచ్చు కదా. అవునంజలి, నేను ఈ సమస్యకి ఆన్లైన్లో నిమిషాల వర్కౌట్ ప్రోగ్రాం పంపాను. అదేనా చేశావా? నా సోమరిపోతు కోడలు జీవితంలో నేను పడుకునే ఉండాలి. అత్తయ్య, నాకు ఆ సమస్య చాలా పెద్దది. కిలోల రైస్ కడగడం కాదు కదా, దాన్ని చూడాలన్నా నా కళ్ళకి అలసట వస్తుంది. దయచేసి నాకు సులభమైన పనులు ఇవ్వండి. సర్లే, నువ్వు సోమరిపోతు కోడలు కదా, నీకు సులభమైన పనే ఎత్తాను. నువ్వు వంటగదికి అవసరమయ్యే స్విచ్ బోర్డులు, ప్లగ్గుల్ని చూసుకో. కరెంటు సప్లైలో ఏ ఇబ్బంది రాకుండా చూడు. అది శారీరక సమయం కాదు కదా. అబ్బా, థ్యాంక్స్ అత్తయ్య, ఇదే నాకు సరైన పని. నేను పవర్ మేనేజ్మెంట్ నిపుణురాలిని. ఆ పనైతే పడుకుంటూ కూడా చేయగలను. ఇలా అంజలి తనకు అతి సులభమైన పనిని సంపాదించుకుంటుంది. అనామిక, అవనికి మాత్రం అన్నం వండే బాధ్యత పడింది. తర్వాత రోజు వంటగదిలో యుద్ధ వాతావరణం నెలకొంది. అనామిక పెద్ద గిన్నెలో బియ్యం కడుగుతుంది. అవని తన టెక్నాలజీ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఒక పక్కన ఉన్న చిన్న చిన్న రైస్ కుక్కర్లని వరుసగా అనామిక అక్క, కిలోల బియ్యం ఆ పెద్ద గిన్నెలో వండడం వద్దులే. ఆ స్టవ్ హీట్ అవ్వడానికి మనకి వారం పడుతుంది. మరి ఇంకేం చేస్తామని? 100 మందికి సరిపోయే అన్నం చిన్న చిన్న కుక్కర్లలో వండుతామా? మన ఇంట్లో ఉన్న రైస్ కుక్కర్లన్నీ తెచ్చాను. ఇవిగో చిన్న కుక్కర్లు, ఇంకో పెద్ద కుక్కర్లు. వీటితో పాటు మావయ్య గారు పాత గిఫ్ట్గా ఇచ్చిన పాత కుక్కర్లు, మొత్తం కుక్కర్లు తెచ్చాను. వీటిని రైస్ కుక్కర్ ఫామ్ అంటారు. అవని, ఏంటి పిచ్చాలోచన? ఒకేసారి కుక్కర్ లాంచ్ చేస్తే కరెంటు పోదా? ఆ కిలోల రైస్ పాడైపోదా? అక్క, నువ్వు అప్లికేషన్ చూడు, ఫిజిక్స్ కాదు. మన సోమరిపోతు కోడలు టీం లీడర్ అంజలి పవర్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది కదా. కుక్కర్లు వాడడం వల్ల మనకి ఫాస్ట్ కుకింగ్ అవుతుంది. ఇది 21st శతాబ్దం అక్క, స్టవ్ కాదు. సరేలే, ఏదో ఒకటి. అంతా అంజలి కర్మ. నాకు వంట అంటే చాలా ఇష్టం. అది శాంతంగా చేయాలి. నువ్వేమీ ఇలా అల్లరి చేస్తున్నావు. కనీసం కిలోల బియ్యాన్ని సరిగ్గా కొలిచావా? కొలవడం ఎందుకు? నేను ఆన్లైన్ కన్వర్టర్ ఉపయోగించాను. 1 కప్పు గ్రాములు, కేజీలంటే కప్పులు. ఒక్కో కుక్కర్లో కప్పులు పెట్టాను. లెక్క కరెక్టే. దేవుడా, ఆన్లైన్ కన్వర్టర్. అన్నం వండడంలో ఉప్పు నీరు యొక్క కొలత హృదయం నుండి రావాలి, ఆన్లైన్ నుండి కాదు. సరే, ఇప్పుడేం చేస్తాం? అంజలి పక్కన కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని చేతిలో రిమోట్తో, నా పవర్ మేనేజ్మెంట్ ప్లాన్ వినండి. మీరు కుక్కర్ లాంచ్ చేస్తే పవర్ బిల్ చాలా వస్తుంది. నేను ఆ కుక్కర్లని పవర్ కన్వర్జేషన్ మోడ్లో ఉంచుతాను. ఒకటే ప్లగ్ పాయింట్ నుంచి కరెంట్ తీసుకుంటాను. ఏంటంజలి, ఒకటే ప్లగ్ పాయింట్ నుంచా? అవును, కుక్కర్ల ప్లగ్లు మన మామయ్య గిఫ్ట్గా ఇచ్చిన ఆ పాత బూజు పట్టిన ఎక్స్టెన్షన్ బాక్స్లో పెడతాను. అది ప్లగ్లను తీసుకుంటుంది. మామయ్య దాన్ని అమెరికా నుంచి తెచ్చారట.
దాని క్వాలిటీ అయితే అద్భుతం. అంజలి వద్దు, అది పాతది, అంత లోడ్ తీసుకోదు. ఛా, నువ్వు కూడా నాలాగా సోమరిపోతు కోడలవే కదా, ఏంటి కొంచెం కూడా నన్ను నమ్మవా? నా పవర్ కన్జర్వేషన్ ప్లాన్ కరెక్టే, పనులు చేయడం ఇష్టం లేక అల్లరి చేయకో. అంజలి పట్టుబట్టి ఆ రైస్ కుక్కర్ల ప్లగ్లని బూజు పట్టిన పాత ఎక్స్టెన్షన్ బాక్స్లో పెట్టింది. అనామిక భయపడుతూ చూస్తుంది. అవని తన ఫోన్లో కరెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తుంది. అంజలి, ఆ ఎక్స్టెన్షన్ బాక్స్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. కరెంట్ లోడ్ పెరుగుతుంది, పీక్ పాయింట్కి వెళ్తుంది. ఏమీ రావట్లేదు, అంతా నిభ్రామ. నన్ను పని చేయి నువ్వు, నేనిప్పుడు ఆన్ బటన్ నొక్కబోతున్నాను. అంజలి వద్దాపు. అంజలి తన పవర్ కన్జర్వేషన్ ప్లాన్ని అమలు చేస్తూ ధైర్యంగా ఆ పాత ఎక్స్టెన్షన్ బాక్స్ యొక్క మెయిన్ స్విచ్ని నొక్కింది. ఒక్కసారిగా వంటగదిలో పెద్ద శబ్దం వచ్చింది. వంటగదిలో లైట్లు ఆగిపోయాయి. పెద్ద స్విచ్ బోర్డు దగ్గర నుంచి పొగొచ్చింది. ఇంటి మొత్తం కరెంటు పోయింది. అంజలి తన చేతిలో ఉన్న రిమోట్, పక్కనే ఉన్న రైస్ కుక్కర్ల వైపు చూసింది. చూసావా అంజలి, నా ఫిజిక్సే కరెక్ట్ అయింది. నీ సోమరిపోతు ప్లాన్ ఇంటి కరెంటునే ఆపేసింది. ఇప్పుడేం చేద్దాం? అన్నం బియ్యం కరెంటు పోయి నిమిషాలయ్యింది. ఆ కిలోల రైస్ ఇప్పుడు సగం ఉడికి సగం పచ్చిగా, కొన్నైతే దగ్గర మాడిపోయి ఉన్నాయి, మరి కొన్ని దగ్గరేమో నీరు లేకుండా అవుతుంది. ఓరి దేవుడా, ఈ అన్నం పాడైపోతే అంతమంది అతిథులు ఏం తింటారు? అత్తయ్య మావయ్య మనల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. నా సోమరిపోతు కోడల ట్యాగ్ ఈ రోజుతో విఫలమైన కోడలుగా మారుతుంది. నువ్వు దానికి భయపడకు, బాధపడకు. ఇప్పుడు కరెంట్ లేదు, చీకట్లో ఉన్నాం. మనం ఆ కుక్కర్ల బియ్యాన్ని ఏం చెయ్యాలి? నాకు కరెంటు పోయినందుకు కాదు, 100 మంది అతిథులకు భోజనం లేకపోతే మన అత్తయ్య మనకి పెసరపప్పు చారు మాత్రమే పెడుతుంది. పెసరపప్పు చారు అంటే నాకు అసలు నచ్చదు. ఈ భయం నాలో ఉన్న గిన్నె ఎత్తుకోలేని గాయాలను కూడా మర్చిపోయేలా చేసింది. ఇక అప్పుడే వంటగది తలుపులు తెరుచుకున్నాయి. శారద టార్చ్ లైట్తో వచ్చారు. ఆమె ముఖం చాలా సీరియస్గా ఉంది. ఏంటమ్మా ఇది? ఇంటి మొత్తంలో కరెంట్ ఎందుకు పోయింది? ఇక్కడ ఏంటి పొగ ఎంత ఉంది? ఈ బాక్స్ ఏంటమ్మా? ఇది పారేమని ఇప్పుడు నేను చెప్పానుగా. అత్తయ్య, అది అంజలి ప్లాన్. ఆమె పవర్ కన్జర్వేషన్ మోడ్ అంట. అంజలి, నువ్వు సోమరపోతు కోడలవని నాకు తెలుసు, కానీ ఇంత తెలివి తక్కువ పని చేస్తావని అనుకోలేదు. ఇక రైస్ సంగతి ఏంటి చెప్పండి. అత్తయ్య, రైస్ సగం ఉడికింది, అది పాడైపోయింది. సరే, ఆ అన్నం పాడైపోయిందంటే అతిథులకి పెసరపప్పు చారు మాత్రమే. మీకు కూడా ఈరోజు ఆ పెసరపప్పు చారు మాత్రమే వండుతాను, భోజనం లేదు. వద్దత్తయ్య, ఆ పెసరపప్పు చారొద్దు, నేను అన్ని పనులు చేస్తాను. నా గిన్నెత్తుకోలేని గాయాలు పూర్తిగా తగ్గిపోయాయి. నాకు ఇప్పుడే శక్తి వచ్చింది. అయితే మీ ముగ్గురికి ఒకే ఒక్క అవకాశం. ఆ కుక్కర్లో ఉన్న బియ్యాన్ని చీకట్లో పాడైపోకుండా, రుచిపోకుండా కేవలం నిమిషాల్లో సరిచెయ్యాలి. చేయగలిగితే పాయసం, లేదంటే పెసరపప్పు చారు. శారద పాయసం లేదా పెసరపప్పు చారు అనగానే అంజలిలో దాగి ఉన్న శక్తంతా బయటకొచ్చింది. అనామిక, అవని, అంజలి ముగ్గురు చీకట్లోనే వంటగదిని యుద్ధభూమిలా మార్చేశారు. అవని, అంజలి భయపడొద్దు. కరెంట్ వచ్చే వరకు మనం టార్చ్ లైట్తో పనిచేయాలి. అంజలి, నీ పవర్ మేనేజ్మెంట్ గురించి మర్చిపో. ఇప్పుడు పవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. నువ్వు ఆ కుక్కర్లో ఉన్న సగం ఉడికిన ఆ అతుక్కున్న రైస్ని తీసేసి ఆ పెద్ద గిన్నెలో వేసి మెల్లగా కలుపు. ఓకే, నేను చేస్తాను. పెసరపప్పు చారొద్దు, ఏమొద్దు. భయంతోనే అయినా కష్టం చేస్తున్న ఆమె వేగాన్ని చూసి అనామిక, అవని ఆశ్చర్యపోయారు. నేను పక్కనున్న పొయ్యి మీద పెద్ద నీటి గిన్నె పెడతాను. ఆ నీళ్లు వేడెక్కే లోపల ఈ రైస్లో ఉన్న ముద్దని, ఆ గడ్డల్ని తీసేయాలి. అనామిక అక్క, నువ్వు ఆ పాత పెద్ద గరిటెతో ఆ అన్నాన్ని మెల్లగా నలపకుండా విడది. నేను టార్చ్ లైట్ నీకిస్తాను. అనామిక పెద్ద గరిటెతో జాగ్రత్తగా అన్నాన్ని విడదీస్తూ ఉంటుంది. ఈ రైస్ టెంపరేచర్ సెన్సిటివ్గా ఉంది. ఇది అతుక్కోకుండా ఉండాలంటే మనం చేతులతోటే చల్లటి నీళ్లతో మసాజ్ చేయాలి. అంజలి భయపడుతూ ధైర్యంగా ఆ పెద్ద గిన్నెలోకి చేతులు పెట్టి అతుక్కున్న అన్నాన్ని విడదీస్తూ ఉంటుంది. ఈ నీళ్లు చాలా చల్లగున్నాయి, అయినా పర్వాలేదు. పెసరపప్పు చారు కంటే ఇదే నయం. నా గిన్నె ఎత్తుకోలేని గాయాలున్నా నాకిప్పుడు ఆ నొప్పి కూడా తెలియట్లేదు. అంజలి, నువ్వు పక్కనే ఉండు. ఇప్పుడు రైస్ని మళ్ళీ ఉడకబెట్టాలి. అది మనమిద్దరం కలిసి ఆ స్టవ్పై పెడదాం. పెద్ద గ్యాస్ స్టవ్ మళ్ళీ వెలిగించు. కేవలం నిమిషాల్లోనే ముగ్గురు కోడళ్ళు కలిసి ఆ సగం ఉడికిన పాడైపోయిన కిలోల బియ్యాన్ని సరిచేశారు. కరెంట్ ఇంకా రాలేదు, కానీ వాళ్ళు తమ పని పూర్తి చేశారు.
అంజలి పూర్తిగా అలసిపోయి చెమటతో హాల్లో సోఫాపై పడిపోయింది. కాసేపటికి కరెంట్ వచ్చింది. వంటగదిలో చక్కటి అన్నం పరిమళం వచ్చింది. మామగారు అత్తగారు లోపలికొచ్చారు. అబ్బా, ఎంత మంచి వాసన! మీరిద్దరు బాగా కష్టపడ్డారమ్మా. ఆ సోమరపోతు కోళ్ళ ఏం చేస్తుంది? అత్తయ్య, అంజలి చాలా కష్టపడింది. నిజంగా తన సోమరితనం పక్కన పెట్టి తన పెసరపప్పు చారు భయం వలన మాకంటే ఎక్కువ వేగంగా పనిచేసింది. ఆ అన్నాన్ని సరిచేయటానికి తనే ఎక్కువ చేసింది. అవునత్తయ్య, తన గిన్నె ఎత్తుకోలేని గాయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఎందుకంటే ఆమె తన సోమరిపోతు కోడలి బిరుదుని కాపాడుకోవడానికి కష్టపడింది. అదంతా చూశానులే. అంజలి, లేచిరా. ఈ అన్నం విపత్తు నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. నువ్వు శ్రమ నుండి తప్పించుకోవడానికి అహంకారంతో అబద్ధాలు చెప్తే నష్టపోయేది నువ్వే. నీకు కోపం, భయము వస్తే ఎంత బలమైన పనైనా చేయగలవు. అత్తయ్య, నన్ను క్షమించండి. నా సోమరిపోతు కోడలు బుద్ధికి సరైన శిక్ష వేశారు. నిజంగా పెసరపప్పు చారు కంటే ఈ శ్రమే చాలా మంచిది. ఇకపై నేను శారీరక శ్రమని కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తాను. కానీ సోమరిపోతు కోడలన్న నా ట్యాగ్ని మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోను. అది నా స్టైల్. అది కాదమ్మా, మీరు ముగ్గురు కలిసి పనిచేసిన తీరైతే అద్భుతం. అనామిక ఓపిక, అవని తెలివితేటలు, అంజలి యొక్క ఆకస్మిక శక్తి, ఈ మూడు కలిసి మన కుటుంబాన్ని కాపాడాయి. సోమరితనం కాదు, సహకారం ముఖ్యం. చూసావని ఈరోజు నేను కష్టపడకుండా ఉండడానికి చేసిన ప్రయత్నమే నన్ను అందరికంటే ఎక్కువగా పని చేసేలా చేసింది. సోమరితనం కూడా కొన్నిసార్లు సూపర్ పవర్ అవుతుంది. అవునంజలి, కానీ మళ్ళీ ఎక్స్టెన్షన్ బాక్స్తో ప్రయోగాలు చేయకో. నీ పవర్ కన్జర్వేషన్ మోడ్ నాకు భయం వేస్తుంది. మీరిద్దరూ మారరు. పద, పండగ కోసం స్వీట్స్ ఆర్డర్ చేద్దాం. ఆ పని కూడా ఇక్కడ చేస్తే మళ్ళీ ఇంకో డబ్బాని పేల్చేలా ఉంది. ఇలా ముగ్గురు కోడళ్ళు తమ జీవితంలో అత్యంత కష్టమైన పనిని, పెసరపప్పు చారు భయం, సోమరిపోతు కోడలి బిరుదుని నిలబెట్టుకోవటం కోసం చేసి ఆ రోజునైతే గట్టెక్కారు. వంటగదిలో జరిగిన ఆ మహా అన్నం పితూరీ కథ ఆ కుటుంబంలో తరతరాలకు చెప్పే నవ్వుల కథగా మిగిలిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. శారద ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. గంగి గోగు పాలు గరిటెడైనా చాలు, కడివిడైనానేమి కరము పాలు అని శారద అంటూ ఉండగానే ఇంతలో అనామిక వస్తుంది. అత్తయ్య, మీకోసం నేనేం తీసుకొచ్చానో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అని అంటూ ఉండగానే అత్తగారు, ఏం తీసుకొచ్చో అంటూ చూడగా అక్కడ ఒక గాడిద ఉంటుంది. ఏంటే గాడిదని తీసుకొచ్చో? ముందు దాన్ని బయటికి తీసుకుపో అని కోపంగా అంటుంది. ఇంతలో అవని, అత్తయ్య, తీసుకొచ్చావు కాదు, తీసుకొచ్చాము. ఇదిగోండి దాని పిల్ల. గాడిద గాడిద పిల్ల. ఏమైంది మీకు? మతుందా పోయిందా అని కోపంగా విసుక్కుంటూ ఉంటుంది శారద. అత్తగారలా మాట్లాడుతూ ఉంటే కోడలిద్దరూ కూడా, అత్తయ్య, మీకే కొంచెం కూడా బుద్ధి లేకుండా పోతుంది. ఇందాక మీరేం చదివారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అంటారు. నేనేం చదివానే? నాకేం గుర్తుకు రావట్లేదు. గంగిగోరు పాలు గరిటెడైనా చాలన్నారు కదా, కడివిడైనా ఏమి కరము పాలు అని చెప్పి చదివారు కదా. అవును, అది నిజమేగా. ఒక గంట ఆవు పాలైనా చాలా మంచిది. గాడిద పాలు కడవ నిండా ఎందుకు? ఉపయోగం ఉండదు, ఏముండదో. అత్తయ్య, కానీ నిజానికి గాడిద పాలలో చాలా పోషకాలుంటాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. అసలు గాడిద పాలు చాలా తక్కువగా దొరుకుతాయి. కానీ ఆ పాలతో బిజినెస్ చేసుకుంటే ఎంత ఉపయోగం ఉంటుందో తెలుసా అత్తయ్య? ఆ మాట వినగానే అత్తగారు, ఏంటి గాడిద పాలతో బిజినెస్ చేస్తావా? నోరు మూసుకొని ఇంటిని బయటికి పంపించు అని పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. ఇంతలో ఆ కేకలకు భయపడిపోయిన గాడిద అత్తగారిని ఒక తన్నుదన్ని అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. అత్తగారు వామ్మో వాయ్యో అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటే ఆమె సంగతి కూడా వదిలేసి ఆ తోటి కోడలిద్దరూ ఆ గాడిదని పట్టుకోవడానికి పరుగులు తీస్తారు. శారద కేకలు విన్న భర్త కొడుకు ఇద్దరూ అక్కడికి వస్తారు. విషయం తెలుసుకుని ఆమెను సోఫాలో కూర్చోబెడతారు. చూశావా శారద, నేను చెప్తే విన్నావు కాదు. నీ గొంతుకెవరన్నా భయపడాల్సిందే అని. గాడిది కూడా భయపడి నిన్ను కొట్టి మరీ పరుగులు తీసింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆ మాటకి శారద కోపంగా చూస్తూ ఉంటుంది. నాన్నా, నువ్వు ఆపుతావా? అమ్మ అసలే బాధలో ఉంది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా? అవకాశం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను అని ప్రసాద్ అంటాడు. అమ్మా, డాక్టర్ని ఏమైనా పిలిపించమంటావా? పర్వాలేదు గాని కొంతసేపు తగ్గిపోద్దులే. ఇంట్లో ఆడాల సంగ చూడు ముందు. ఏంటో గాడిద పాలతో వ్యాపారం చేస్తారంట. ఆ మాట వినగానే వాళ్లు కూడా కంగారు పడిపోతారు.
ఇంతలో చిన్న కొడుకు సురేష్ అక్కడికి వస్తాడు. అమ్మా, అవని వదిన ఇద్దరూ గాడిద వెంటబడుతున్నారేంటమ్మా? నేను పిలుస్తున్నా కూడా వాళ్ళు నన్ను పట్టించుకోకుండా వాళ్ళ పనిలో వాళ్ళే ఉన్నారు. అసలు ఏం జరుగుతుందమ్మా? అప్పుడు తల్లి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విని సురేష్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కొంత సమయం తర్వాత ఏదో ఒక రకంగా అనామిక, అవని ఆ గాడిదని మళ్లీ పట్టుకుని తిరిగి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి రావటంతోనే అందరూ వాళ్ళని తిట్టడం మొదలు పెడతారు. ఇక చాలా ఆపండి. ఎవరేమనుకున్నా సరే, మేము మాత్రం వ్యాపారం చేసేదే అని అంటుంది అవని. ఇక ఇంట్లో వాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే, ఈ వ్యాపారంలో మేము బాగా అభివృద్ధి చెంది ఆ తర్వాత మీ అందరి నోరులు మూపిస్తాం, చూస్తూ ఉండండి అని లోపలికి వెళ్తుంది అనామిక. ఒరే, అట్లా నిలబడిపోయి చూస్తా ఉంటారేంట్రా? ఆ గాడిదల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారో చూడండి, మీ 2 గాడిదలు కలిసి అని అంటూ ఉండగా వాళ్ళు మళ్లీ తిరిగి వస్తారు. మాకు బుద్ధుంది, మేమేం గాడిదలం కాదు. వీటికి ప్రత్యేకంగా ఒక షెల్టర్ని ఏర్పాటు చేశాం. వీటిని అక్కడే మేపుతాం, అక్కడే ఉంచుతాం. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని అవని చెప్పి ఇక ఆ తోటి కోడలిద్దరూ కూడా ఆ గాడిదల్ని తీసుకుని ఒక చోట కట్టేస్తారు. ఆ తర్వాత అవని, అక్క, మనం పెద్ద బోర్డు ఒకటి పెట్టాలక్క. అనామిక అవని డైరీ మిల్క్ అని, ప్రత్యేకంగా గాడిద పాలు అమ్మబడును అని కంపల్సరీగా రాయాలి. ఏదో విధంగా దీన్ని డెవలప్ చేసుకోవాల్సిందే. సరే సరే, ముందు మనం అదే పనిచేద్దాం అని ఇద్దరూ కలిసి అక్కడ వాళ్లకు నచ్చినట్టుగా ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఉంచుతారు. అటుగా వెళ్తున్న వాళ్ళు ఆ బోర్డుని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అదిగో ఇదిగో అనేలోపు సాయంత్రం అవుతుంది. సాయంత్రం పాలు పిండడానికి ప్రయత్నం చేద్దామని ఇద్దరు అనుకుంటారు. ఈరోజు నువ్వు పిండు అని ఒకళ్ళు, ఈరోజు నువ్వే పిండాలి పాలు అని మరొకరు అలా గొడవ పడుతూ ఉంటారు. ఎట్టకేలకి అనామిక, సరే, ఈ ఒక్కరోజు నేను పిండుతాను, రేపటి నుంచి నువ్వే పిండాలి. లేదంటే పొద్దున పూట నువ్వు, సాయంత్రం నేను. అందుకు అవని కూడా సరి అనటంతో అనామిక ఆ పాలు పిండటానికి సిద్ధమవుతుంది. అలా గాడిద దగ్గర కూర్చుందో లేదో గాడిద ఒక్క తన్నుదనటంతో ఎగిరి పక్కన పడుతుంది అనామిక. అది చూసి అవని భయంతో ఆమడ దూరంలో వెళ్లి కూర్చుంటుంది. ఇంతలో అనామిక వచ్చింది. ఉసే అవని, నన్ను బలి చేసి ఇక్కడికొచ్చి కూర్చున్నావా? మర్యాదగా ఇప్పుడు నువ్వు వెళ్ళి పాలు పిండాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వద్దక్క, నువ్వు ఆ గాడిద చేత తన్నులు తినదే కాకుండా నన్ను కూడా బలి చేయాలనుకుంటున్నావా? నీకొద్దండం అని అవని అంటుంది. ఆ మాట వినగానే అనామిక కోపంగా నువ్వు పాలు పిండాల్సిందేనని గట్టిగా పట్టుబడుతుంది. దాంతో అవని చేసేదేమీ లేక గాడిద దగ్గర పాలు పిండటానికి వెళ్తుంది. గాడిద ఒక్క తన్ను తనటంతో ఆమె వచ్చి అనామిక దగ్గర పడుతుంది. అనామిక పెద్దగా నవ్వుతూ, అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు కూడా గాడి చేత తన్నులు తినించుకున్నావు. అక్క, ఇలా అయితే మన వ్యాపారం చేసినట్టే. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించక్క, లేదంటే ఇలా రోజు మనం తన్నులు తినడం తప్ప ఉపయోగం లేకుండా పోతుంది. అయితే మనం జీతానికి పనిచేసే పని మనిషిని ఏర్పాటు చేసుకోవడం మంచిది, లేదంటే ఇలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు పనాలంటే ఎక్కడ దొరుకుతారో, వాళ్ల కోసం మనం ఎన్ని తంటాలు పడాలో ఏమో అని అవని అనటంతో అనామిక బాగా ఆలోచిస్తుంది. ఏముంది, పేపర్లో యాడ్ వేద్దాము, అలాగే పాంప్లెట్స్ కూడా అందిద్దాం. అప్పుడు చూద్దాం ఎవరైనా వస్తారేమో అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టుగానే పాలేరు కావాలి అని చెప్పి పత్రికల్లో ప్రకటన వేయిస్తారు. ఓ 2 రోజుల తర్వాత అనామిక వాళ్ళ దగ్గరికి రంగయ్య అనే వ్యక్తి వస్తాడు. అమ్మా, పేపర్లో గాడిద దగ్గర పనిచేయడానికి పనివాడు కావాలన్నారుగా, అందుకే వచ్చాను. గాడిదలు ఎక్కడున్నాయమ్మా? ఇదివరకు ఎక్కడైనా గాడిదల దగ్గర పనిచేసావా అని అడగ్గా అందుకతను పనిచేశాను అని చెప్తాడు. నాకు జీతం 15,000 ఇచ్చేవాళ్లు మీరెంత ఇస్తారు అని అడుగుతాడు. మేము 18,000 ఇస్తాము, కానీ పొద్దున్న సాయంత్రం పాలు మాత్రం ఖచ్చితంగా తీయాలి, వాటి నువ్వే అమ్మాలి. అయితే ఓ 20,000 ఇవ్వండమ్మా అని అనటంతో వాళ్ళు సరే ఇస్తాము, ముందు నీ పని చూడాలి కదా, అప్పుడు నిర్ణయించుకుంటామనటంతో అతను సరే అంటాడు. ఇక ముగ్గురు కలిసి గాడిదల దగ్గరకు వెళ్తారు. అక్కడ రంగయ్య వాటిని చూసి, ఒక్క గాడిదకి 20,000 రూపాయలు అయితే పర్వాలేదు అని తన మనసులో అనుకుని అక్కడ మొత్తం శుభ్రం చేయటం మొదలు పెడతాడు. ఇక గాడిద దగ్గర పాలు పిండి, వీటినమ్మి డబ్బు తీసుకొస్తానమ్మా. అందుకు వాళ్ళు సరే త్వరగా వెళ్ళు అంటారు. ఇక అతను ఒక చోట నిలబడి, రావాలమ్మా రావాలి, స్వచ్ఛమైన గాడిద పాలమ్మా, రావాలమ్మా రావాలి, స్వచ్ఛమైన గాడిద పాలు, రావాలి బాబు రావాలి అని పిలవటంతో అందరూ కూడా అతని వింతగా చూస్తూ ఉంటారు. అప్పుడే శాంతమ్మ అనే మహిళ అక్కడికి వస్తుంది.
అడ్డగాడిదలాగున్నావు. గాడిద పలువురైనా కొంటారా? నువ్వేంటి అలా చెప్తున్నావు? ఎవ్వరూ కొనకపోతే వీటిని పడేస్తామా ఏంటి? అసలు వీటిలో ఎన్ని పోషకాలుంటాయో తెలుసా? ఈ పాలు దాటం వల్ల జలుబు తగ్గుతుంది, జ్వరం రాదు, ఇంకా రక్తం కూడా పడుతుంది అని లేనిపోని మాటలన్నీ చెప్తూ ఉంటాడు. అవన్నీ నమ్మిన ఆ మహిళ నువ్వు చెప్తుంది నిజమే, నాకు ఇవ్వు వాటిని అని అంటుంది. అతను ఎక్కువ డబ్బులు చెప్పటంతో ఆమె వద్దులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా సాయంత్రం వరకు ఎదురు చూస్తాడు, కాని ఎవ్వరూ పాలు కొనకపోవటంతో అతను అక్కడి నుంచి మరో చోటికి వెళ్ళి ఆవు పాలు అంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడే అనామిక అత్తగారు శారద అక్కడికొస్తారు. బాబు, నిజంగా నావు పాలేనా? అవునమ్మా, స్వచ్ఛమైన ఆవు పాలు అని అనటంతో ఆమె సరే అని వాటిని తీసుకొని ఇంటికి వెళ్తుంది. అతను కూడా డబ్బులు తీసుకొని అనామిక దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఈ పాలు అమ్మడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? గాడిద పాలంటే ఎవ్వరూ వంటల్లా, అందుకే ఆవు పాలని చెప్పి అమ్మేశాను. వాళ్ళిద్దరూ సరేలే, ఏదో ఒక రకంగా అమ్మేశావు కదా, మాకు అదే చాలు అనటంతో అతను సరే వెళ్ళొస్తానమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడే శారద అతనికి ఎదురవుతుంది. శారద అతన్ని చూసి, ఏంటి బాబు, మా ఇంటి వైపు నుండి వస్తున్నావు? మా ఇంట్లో వాళ్ళకు కూడా పాలిచ్చి వస్తున్నావా ఏంటి? ఆ మాటలు విన్న రంగయ్య తన మనసులో, ఏంటి ఈమె ఈ ఇంట్లో ఉంటుందా? కొంపదీసి మీ వాళ్ళకి చుట్టాలా ఏంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలో అనామిక అక్కడికి వచ్చింది. అత్తయ్య, ఇతనే మన దగ్గర పనిచేసే పనివాడు. చూడండి ఎంత లాభం తీసుకొచ్చాడో. ఒక్క రోజులోనే గాడిద పాలు అమ్మేసి 1000 రూపాయలు సంపాదించాడు అత్తయ్య. ఆ మాట వినగానే శారద ఆశ్చర్యపోతుంది. యారా, అయితే ఆవు పాలని చెప్పి నిన్ను మోసం చేసి నాకు గాడిద పాలు అంటగడతావా? అప్పుడు అనామిక, ఏంటి, మా అత్తగారికి పాలమ్మి మాకే డబ్బులు ఇస్తున్నావా? మీరేంటమ్మా అలా మాట్లాడుతున్నారు? ఆమె మీ అత్తగారని నాకేం తెలుసు? ఇప్పుడే కదా తెలిసింది. చేచే, అసలు ఈ వ్యాపారం వద్దంటే నా మాట లేదు. ఇట జనాల్ని మోసం చేయాలని చూశారు కాబట్టి ఇట్టా జరిగింది. దేవుడు కర్మను ఊరికి వదిలిపెడతాడా? నువ్వేదో చెయ్యాలనుకున్నావు, ఇప్పుడు ఏదో జరిగింది. నా మాటిని ఆ వ్యాపారాలు ఆపేసి కావాలంటే ఆవుల్ని గేదెలను తీసుకొచ్చి వ్యాపారాలు చేసుకోండి అని గట్టిగా మందలించటంతో అనామిక ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం రంగయ్య చాలా హడావిడిగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అమ్మా, గాడిద పిల్ల కనపట్టంలా, వాటి స్థానంలో 2 ఆవులు గేదెలు ఉన్నాయమ్మా. అప్పుడు అనామిక, అవును, నేనే గాడిద నమ్మేసి వాటిని తీసుకొచ్చాను. ఇక నుంచి నువ్వు వాడి దగ్గర పనిచేస్తే సరిపోతుంది. ఇక ఎవరికి కూడా నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆవు పాలు గేదె పాలని చెప్పి నమ్మకంగా వాళ్ళతో చెప్పు, అప్పుడు వాటిని నమ్ముకోవచ్చు అని చెప్పటంతో ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మంచి పని చేసావక్క. నేను కూడా 2 రోజుల నుంచి దాని గురించి ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు ఆ గాడిద పాల వ్యాపారం బోర్డు తీసేసి కొత్త బోర్డు తగిలిద్దాం అని చెప్పటంతో ఆ మాటలు విన్న శారద చాలా సంతోషపడుతుంది. మీరెంత తొందరగా మారతారని అసలు ఊహించలేదు. పోనీలేండి, ఆ దిక్కుమాలిన వ్యాపారం కంటే ఇది చాలా ఉత్తమం అని అంటుంది. ఆ మాటలకు వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇక పాలేరు వాటి దగ్గర పనిచేసి ఆ పాలన్నీ అమ్మి డబ్బు తీసుకొస్తాడు. అనామిక వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అలా వచ్చిన డబ్బుతో వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.